హలో! చిన్న చిన్న నలకల్లా కనపడుతున్నారు కదా! వీళ్ళు మా పిల్లలు. వ్యాన్ వచ్చే టైంకి నేనైతే ఎక్కడో దిక్కున వెయిట్ చేసి వాళ్ళనైతే తీసుకొస్తాననమాట. మేముండే హౌస్‌కి మెయిన్ రోడ్‌కి కొంచెం దూరం ఎక్కువనమాట. సో, అందుకని చెప్పేసి నేను వాళ్ళొచ్చే వరకు వెయిట్ చేస్తాను. ఎందుకంటే కుక్కలు ఎక్కువండి. ఒక కుక్క అనుకోవచ్చు. అబ్బో! చాలా కుక్కలున్నాయండి బాబు. అందులోకి సోషల్ మీడియాలో చూస్తున్నాం కదా! పిల్లల్ని ఒంటరిగా వదలకండి, కుక్కలైతే ఉన్నాయని చెప్పేసి చాలా జాగ్రత్తగా వాళ్ళొచ్చే వరకు వెయిట్ చేసి తీసుకొని వస్తాననమాట. ఇదొచ్చేసి మేముండే హౌస్ చాలా లోపలికి ఇచ్చారనమాట. వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్‌లో మాకైతే పేదలందరికీ ఇల్లు టైంలో హౌస్ అయితే స్థలం అయితే ఇచ్చారనమాట. మేమైతే మంచిగా హౌస్ అయితే కట్టుకున్నాం. హౌస్ కట్టుకున్నామే కానీ మహా యుద్ధమే చేశామండి బాబు. యుద్ధం చేశామంటే వాటర్ దగ్గర నుంచి, కరెంట్ దగ్గర నుంచి, రోడ్ల దగ్గర నుంచి, దారుల దగ్గర నుంచి ఒక యుద్ధమే చేశామన్నమాట. మేమేమనుకుంటామంటే సామాన్యులము, మిడిల్ క్లాస్ కదా, ఏది జరిగినా మా మంచికే అనుకుంటాం. కానీ అవతల వాడు ఏమనుకుంటాడో చెప్పనా, ఇది చేసిందంతా నేనే అని చెప్పేసి సంతోషపడిపోతాడు. ఈరోజు నువ్వేదో గొప్పవాడమని చెప్పేసి మ్యానిపులేట్ చేయగలిగేవేమో తప్ప మనుషులనైతే మ్యానిపులేట్ చేయగలం, భగవంతుడినైతే మ్యానిపులేట్ చేయలేం కదా.